ఈ విధంగా దైవ సేవకులను ప్రేమించి కుటుంబాన్ని కృపల జ్ఞాపకం ఉంచుకొనమంటున్నాం ప్రభా. అబ్రహామును శారమ్మను నీ కృపల జ్ఞాపకం ఉంచుకొని నీ రెక్కల నీడలో భద్రపరిచి వీరి ఫ్యామిలీ మెంబర్స్ను పేరు పేరున దీవించి ఆశ్రయించమంటున్నాం ప్రభా. నీ కృపాని కనికరం నీ ఆశీర్వాదం సదాకాలం ఈ ఆది నుంచి అంతం వరకు నీ కృపలో జ్ఞాపకం ఉంచుకొని కుటుంబానికి కావాల్సిన అనుదిన దీవెనలు కుమ్మరింపచేసి నీ వాక్యం వచ్చిన ప్రకారముగా సేవకులను ప్రేమించి గ్లాసుడు మంచినీళ్ళు ఇస్తే చాలన్నావు ప్రభా. వారు వేగంగా ఆతిథ్యం ఇస్తున్న కుటుంబాన్ని మరొకసారి నీ కృపలు జ్ఞాపకం ఉంచుకొని అనేకమైన వారి కుటుంబంలో ఉన్న అవసరతల అక్కర్లను తీర్చి నీవే తండ్రిగా తల్లిగా ఓదార్చి నీ కృపాక్షమును వారిపైన మెండుగా కుమ్మరింపచేయమని యేసు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొచ్చున్నాం మా తండ్రి. క్రీస్తునాథుని దివ్య నామమున వందనములు చదవబడినటువంటి బైబిల్ పాఠం ఒకసారి గమనిస్తే కీర్తనల గ్రంథము 38వ అధ్యాయము 4-5 వచనం. నా దోషములు నా తల మీదుగా పొర్లిపారినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. ఇక్కడ దావీదు భక్తుడు నా దోషములు అని చెప్పుకుంటాడు. చాలామంది ఈ మాట చెప్పుకోవడానికి ఇష్టపడరు, కానీ దావీదు భక్తుడు ఏమని చెప్పుకుంటున్నాడు? నా దోషములు నా మూర్ఖత. సాధారణంగా చాలామందిని గమనిస్తే, క్రైస్తవులుగా మనల్ని గమనిస్తే క్రైస్తవంలో ఒకటి జరుగుతూ ఉంటుంది. మనకేదైనా మంచి జరిగినప్పుడు దేవుణ్ణి మనం పొగుడుతూ ఉంటాం. మనకేదైనా చెడు జరిగినప్పుడు దేవుని మీద మనము అలుగుతూ ఉంటాం. మనం అనుకున్నది జరగనప్పుడు దేవుణ్ణి మనము తిడుతూ ఉంటాం. అవునా కదా? అలిగేవారు, పొగిడేవారు, తిట్టేవారు మన క్రైస్తవంలోనే ఉన్నారా? లేదా? ఖచ్చితంగా ఉన్నారు. గమనిస్తే పెద్దలు, సాక్ష్యము పొందిన పెద్దలలో వారికి ఏం జరిగినా కూడా, మంచి జరిగినా చెడు జరిగినా దేవుణ్ణి కనపరిచారే కానీ దేవుని మీద ఎవరు అలగలేదు, దేవుణ్ణి ఎవరు తిట్టలేదు అని చాలామంది చెప్తూ ఉంటారు కదా.
ఈరోజు ఒక భక్తుని జీవితం గురించి మనం నేర్చుకుందాం. ఆ సాక్ష్యం పొందిన పెద్దలు ఎవరు మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం. దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. ఎవరు పొందారంట సాక్ష్యము? పెద్దలు సాక్ష్యము పొందిరి. చాలా మంది గమనించండి, మనము మాదిరిగా కొంతమందిని తీసుకుంటూ మరి వీరన్నిటి సభకు అధ్యక్షత వచ్చేది దాన్ని కూడా చక్కగా నడిపిస్తున్నటువంటి ప్రశాంత్ బాబు గారు కూడా చక్కటి వాక్యం. నిజంగా ఈరోజు ఈ వాక్యం సందర్భించినటువంటి వాక్యం. ఎందుకంటే లాస్ట్ సండే అందరి మనసు ఎంత గాయపడలేదు తెలుసు. మరి వాటి నుంచే మేము ప్రతిరోజు ఏంటి దేవుడా ఇన్ని కష్టాలు ఇంత సేవ చేసినా మాకే ఏంటి, వాడేమో బాగా ఉన్నాడు, తిరుగుతా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు అని మేము అనుకుంటూ ఉండేగా సంతోషించిన వాక్యం. నిజంగా మరొకసారి ఆంధ్ర క్రైస్తవ వేదాంత కళాశాల నుంచి ఇంతమంది గురువులు మా ఆధునిక పట్టణానికి రావడం చాలా ఆనందదాయకం. మరియు అంతేనే కాదు, మీరు ప్రతి ఇంటిని గృహాలు పండుగ సందర్శించినప్పుడు మా యొక్క అతిథ్యాన్ని కూడా మీరు స్వీకరించినారు. దానికి కూడా స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఒకవేళ మీ ద్వారా ఎంతమంది అయితే బిడ్డలు ఆధ్యాత్మికంగా ఎదుగుతుంటారని చెప్పేసి కూడా నేను నమ్ముతున్నాను. ఆ యొక్క కృపను దేవుడు మాకు మా యొక్క ఆదోని పట్టణంలో సిఎస్ఐ హోలీ ట్రినిటీ చర్చ్ సంఘ సభ్యులకు దేవుడు ఈ రూపంగా దయచేసినందులో కూడా మరొకసారి దేవునికి స్తుతులు స్తోత్రాలు తెలిపించుకుంటున్నాను. ముఖ్యంగా ఈ ఆంధ్ర క్రైస్తవ వేదాంత కళాశాల నుంచి ఎల్ఎడి సలోమి మేడం గారు, తర్వాత వారి యొక్క ఆధ్వర్యంలో డాక్టర్ పిడుగు ఇజ్రాయెల్ భరద్రాజు గారి ఆధ్వర్యంలో మీరందరూ కూడా మా యొక్క ఆదోని పట్టణానికి వచ్చినందుకు చాలా చాలా సంతోషం. మరియు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి సెక్రటరీ బాబు గారికి కూడా మరొకసారి వందనములు. అనుకోని విధంగా ముత్తుమనోహర్ బాబు కూడా ఈ యొక్క కూటమికి వచ్చినందులో కూడా వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తర్వాత ఈ కూటమి అయిపోయిన తర్వాత మేము ఇచ్చినటువంటి చిన్న బిందులు స్వీకరించవలసిందిగా తెలుపుతూ ముగించుకుంటున్నాను. ధన్యవాదాలు. పాదములకు వందనములు నాయన. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడవు, మహనీయుడవు, మహోన్నతుడవు. కేరూబులు చేత 24 పెద్దల చేత కోటానుకోటని తండ్రి మరి దేవదూత గణముల చేత భూమి మీద అనేకుల అయ్యా మరి నోళ్ల చేత స్తుతి గానములతో ఆరాధింపబడుతున్న మా దేవుడు